ప్రైజ్ లార్డ్. యేసయ్య నామంలో డైలీ మన్నా అనే వాక్య ధ్యానములో ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ కొలీగ్స్ వీళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బ్లెస్ దెమ్. హల్లెలూయా. ఈరోజు మన దేవుడి వాక్య భాగాన్ని మత్తయి 24:13 చదువుకోబోతున్నాం. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడను అని యేసయ్య చెప్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటను చెప్తున్నారంటే 24 అధ్యాయంలో ఆ చాప్టర్లో చూశారంటే ఆఖరి దినంలో ఏవన్నీ లోకంలో జరగబోతున్నాయి అనేది దేవుడు వివరించి చెప్తున్నారు. అబద్ధం మాట్లాడే దొంగ ప్రవక్తలు లేస్తారంట. ఈ భూమిపై నుండి రాజ్యం ఒక రాజ్యానికి విరోధంగా ఇంకొక రాజ్యం యుద్ధాని కోసం లేస్తుంది. భూకంపాలు వస్తాయి, కరువు వస్తాయి, ఎన్నో కార్యాలు, ప్రకృతి కార్యాలు అన్ని భయంకరంగా ఉంటాయని యేసయ్య చెప్తున్నారు. అయితే ఎవరు దీని అన్నిట్లోంచి తప్పించబడుకొని రక్షించబడతాడంటే అంతవరకు ఎవడు ఒక్కడు సగించుకొని దేవుడి కోసం దేవుడి లోపల వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడుతున్నారో వాడు అలాంటి వాళ్ళే రక్షింపబడిన వాళ్ళు. దేవుడు వాళ్ళనే రక్షిస్తాడని లేఖనంలో రాయబడింది. క్రీస్తునందు ప్రియులారా, మీకు విరోధంగా భయంకరమైన కార్యాలు జరగచ్చు. మిమ్మల్ని విడిసి కొంతమంది ఉన్నా వెళ్ళిపోయినా, లేదంటే మీకు విరోధంగా చేతబడి చేస్తూ ఉండొచ్చు. ఏదో ఒక బలహీనత మీ శరీరంలో ఉండొచ్చు, లేదంటే నష్టాలను మీరు అనుభవిస్తూ ఉండొచ్చు. ఏదో ఒక మీ హృదయంలో బాధలు ఉండొచ్చండి. ఏది ఎక్కడున్నా కూడా సరే, మీరు పిలవబడిన పిలుపులో మిమ్మల్ని పిలిచిన యేసయ్య లోపల నిలకడగా మీరు స్ట్రాంగ్గా అన్ని కార్యాలని సహించుకొని ఉండేటప్పుడు ఖచ్చితంగా పరలోకంలోంచి మీకు ఒక సహాయాన్ని దేవుడు కలిగించి రక్షించేది మీ కళ్ళు చూస్తాయి. హల్లెలూయా. బైబిల్లో చాలామంది చూశారంటే లాస్ట్ వరకు ఉండలేకపోయారు. మోషే గొప్ప దేవ మనుషుడైన, ఈజ్ అ గ్రేట్ లీడర్. బట్ అతను చూడండి లాస్ట్ వరకు కానాన్ దేశం లోపల వెళ్ళలేక పడిపోయారు. అది మాత్రం కాదు, మన నోవా చూడండి మంచి మంచి ఆర్క్ని కట్టాడు. లాస్ట్లో తాగి అతను పడిపోయాడు. గిదియోన్ ఎ వెరీ గుడ్ లీడర్, అతను కూడా విగ్రహారాధనలో పడిపోయాడు. సింసోను ఎంత గొప్ప ఒక ప్రవక్త, ఎంత గొప్ప యుక్త వీరుడు కదా, అతను కూడా ఏదో పాపంలో పడిపోయాడు. అంతవరకు వాళ్ళ వల్ల నిలబడలేకపోయారు. అలాంటి జీవితం మనకు ఉండకూడదు. అంతవరకు మనల్ని దేవుడు పిలిచిన పిలుపులో, అంతవరకు మన విశ్వాసంలో, అంతవరకు దేవుడు లోపల క్రీస్తునందు నిలకడగా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, మన గురించి ఎవరు ఏం మాట్లాడినా నిలకడగా నిలబడండి. ఖచ్చితంగా యెహోవా దేవుడు మిమ్మల్ని రక్షించి జయం కలిగిన జీవితంగా దేవుడు మీకు పెట్టబోతున్నారు. హల్లెలూయా. బాగా గమనించండి. ఎవడు ఒకడు క్రీస్తునందులో జయాన్ని పొందుకున్నవాడని లేఖనం చెప్తుందంటే ఎక్కువ డబ్బు సంపాదించిన వాడు కాదు, ఎక్కువ పేర్లు ప్రతిష్టలు సంపాదించుకున్న వాడు కాదు, బిషప్, రెవరెంట్లు, డాక్టర్లు, అది ఇది అని పేరుకు ముందు పెట్టుకునేవాడు కాదు. అది కాదండి. ఏదంటే ఆఖరి వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవడు ఒక్కడు అంతవరకు దేవుడు లోపల విశ్వాసంలో దేవుడు మరుదలించకుండా ఆయన కోసం జీవించి నిలకడగా సగించుకొని ఉంటున్నాడో వాణ్ణే దేవుడు జయం కలిగిన వాడు అని పిలువబడుతున్నారు. హల్లెలూయా. చూడండి, మన అంతం దేవుడి చేతిలో ఉంది. మన అంతం సమాధానంలో ఉండాలంటే లేఖలు రాయబడి ఉంది, వాడు ఉత్తముడు, దేవుడికి ముందు యథార్థంగా ఉండేవాళ్ళు వాళ్ళు అంతము సమాధానంగా ఉంటుందంట. కీర్తన 37 వచనంలో చదువుతున్నాం. కీర్తన 119, 112 చదువుతున్నాం. ఈ దావీదు మహారాజా చెప్తున్నాడు, నేను అంతవరకు అయ్యా మీ ప్రమాణంలో, మీ వాక్యంలో వినేదానికి నేను నా హృదయాన్ని సిద్ధపరుచుకుంటున్నాను అంటున్నారు. అలాగ అంతవరకు మన దేవుడి లోపల వాక్యంలో నిలబడి మనకుండే కష్టాలు అన్నింటిలో సగించుకొని ఉండేటప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు జయం కలిగిన జీవితంలో నడిపించేది, పెట్టేది మీరు చూడబోతున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయా? ఏది ఒక అంతం లేకుండా మేము పోరాడుతున్నామని చెప్తున్నారా? లేఖలు రాయబడి ఉంది, ఖచ్చితంగా ఒక అంతాన్ని, ఒక ఎండింగ్ పాయింట్ని దేవుడు తీసుకొస్తున్నారు. సో ఫియర్ నాట్, గాడ్ ఇస్ విత్ యూ. ఆయన లోకం అన్ని కార్యాలు మారిపోయినా
ఆయన మాత్రం సదాకాలం మనతో ఉండి నడిపించేదానికి నమ్మదగిన దేవుడు. ప్రార్థన చేసుకుందామా? యేసయ్య వాక్య భాగం చూసే అయ్యా వినే ఎవరైనా కూడా సరే మనం బ్లెస్ చేయండి. యేసయ్య వాళ్ళ అవసరాలు సంధించండి. యేసయ్య నామములు బలహీనతల నుంచి విడుదలపరచండి. యేసయ్య అన్ని పోరాటంలో సహించేదానికి బలాన్ని, ఆసక్తిని, కృపని కలిగించండి. అంతం వరకు యేసయ్య మీ లోపల మేము నిలబడేదానికి కృప చూపించండి. జీసస్ నేమ్ వి ప్రే. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.